అవ్వాతాతలను ఏడిపిస్తున్న చంద్రబాబు. కొత్త పెన్షన్ల కోసం పెద్దోళ్ల ఎదురుచూపులు. 20 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వని బాబు సర్కార్. క్షేత్రస్థాయి పరిస్థితిని గమనిస్తున్న బీసీవై పార్టీ. పెన్షన్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న అవ్వాతాతలు. పండు బారిన వారి పట్ల ఇంత నిర్దయగా చంద్రబాబు. కొత్తగా ఒక్కరంటే ఒకరికి కూడా పెన్షన్ ఇవ్వాలనిపించడం లేదా? ఈ 20 నెలల కాలంలో ఏ ఒక్క అవ్వాతాతకు కూడా పెన్షన్ ఇవ్వలేదంటే ఎంత కఠినాత్ములు మీరు? పెన్షన్ల పట్ల చంద్రబాబు సిద్ధాంతం ఒకటుందని చెప్పుకునేవారు అప్పట్లో. ఎవరైనా చనిపోతే వారి ప్లేస్ లో కొత్త పెన్షన్ ఇవ్వడమే తప్ప కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇచ్చేందుకు ఇష్టపడేది లేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసే సమయంలో చెప్పుకునేవారు. ఇప్పుడు కూడా అదే సిద్ధాంతం ఫాలో అవుతున్నారా అనే అనుమానం కలుగుతుంది. పెన్షన్లకు అర్హత సాధించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. రోజు కొత్త పెన్షన్ల దరఖాస్తులు తీసుకోకపోయినా కనీసం 6 నెలలకు ఒకసారైనా అప్లికేషన్లు తీసుకుంటే బాగుండేదిగా. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 20 నెలలు అయింది. ఇప్పటి వరకు కొత్త పెన్షన్ దరఖాస్తులని ఓపెన్ చేయలేదు. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలను పలకరించినప్పుడు, వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నప్పుడు ప్రధానంగా పెన్షన్ సమస్యనే ప్రస్తావించడం కనిపించింది. ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తే తమకు ఆసరా ఎలా దక్కుతుందని బోడే రామచంద్ర యాదవ్ దగ్గర వాపోయారు. నిజానికి ప్రజా దర్బార్లలో కొత్త పెన్షన్ల కోసమే ఎక్కువ మంది దరఖాస్తులు పెట్టుకుంటున్న విషయం కూడా బీసీవై పార్టీ దృష్టికి వచ్చింది. అయినా సరే ప్రభుత్వం అవ్వాతాతల పట్ల కనికరం చూపడం లేదు. దీంతో ఇదే విషయమై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు బోడే రామచంద్ర యాదవ్. ఇప్పటికే దివ్యాంగులు వితంతు పెన్షన్లలో కోత పెట్టడంపై ఆందోళన చేపట్టింది బీసీవై పార్టీ. త్వరలోనే కొత్త పెన్షన్లను మంజూరు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.